మామ. నమస్కారం మామ. మీకు హాయ్ అయితే చెప్తున్నాను చూడండి మాయ. హాయ్ అని చెప్తున్నాను మామ. ఎందుకంటే మేమైతే ఇప్పుడైతే డబ్బులకి వెళ్తున్నాను. ఏదైనా వందట్లో వాన ఒకటి పడిపోయింది చూడండి, ఎలా చూపిస్తున్నాను. ఏదైనా వాన ఎలా పడిందో మామూలు పడలేదు వాన అయితే ఇక్కడ చూడండి ఎలా పడుతుందో వాన అయితే. వాన పడుతుంది కానీ మరి మనకి డబ్బులు ఎందుకు కావాలి కదండి ప్రయాణంకి. అయితే వెళ్తున్నామండి చూడండి. గాలి అయితే ఎరగేస్తుంది. గాలి మరి ఆగట్లేదు ఇక్కడ. గాలి ఎక్కువ అయిపోతుంది రాను రాను. కార్లు చూసారండి ఎలా పడితే అలా తోలేస్తున్నారు ఇలా. చూడండి అయితే నేనైతే జాయి నడిచి వెళ్తున్నాను చూడండి. గాలికి ఎలా వంగిపోతున్నాయో మొక్కలకి ఎక్కలన్నీ వంగిపోతున్నాయండి. గాలికి అయితే చాలా ఫీడ్గా వేస్తుంది గాలి అయితే ఇక్కడ వేస్తుంది. కానీ వాన అయితే తక్కువ పడుతుంది ఇక్కడైతే. ఆ గాలి వల్ల ఏమో వాన మీదకి వెళ్ళిపోయినట్టు ఉన్నది చూసారండి. గాలి అయితే కొంత దగ్గర వాన పడదు, మొత్తం తేట అయిపోయింది చూసారు. గాలి అయితే విపరీతంగా వేస్తుంది ఇక్కడైతే. ఏదన్నా అయితే నేను క్వార్టర్స్లోకి అయితే వెళ్తున్నాను చూడండి. ఆటోకి అయితే చెప్పేశాను ఆటో వచ్చామని. ఏదన్నా మా ఇంటికి వెళ్తున్నాను అక్కడసారి చూపిస్తున్నాను చూడండి. మా రూము ఏదండి మా బాత్రూము ఇక్కడ ఇచ్చారండి మాకైతే. ఏదండి మా ఇంట్లోకి అయితే వెళ్తున్నాను చూడండి. లగేజ్ అయితే కట్టేసాను ఆల్రెడీ. ఏదైనా లగేజ్ ఒక మూట మీకైతే చెప్తున్నాను. అది మేము బయలుదేరి వెళ్తున్నామని. ఏదండి ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది. మేమైతే వెళ్తున్నామండి మా సొంత ఊరు. ఆటో గురించి చెప్పేసాను. ఏదండి వాస అండి ఇక్కడ వాసు గారు అంటారండి. ఏది వచ్చినా ఏ ఆపద వచ్చినా ఇవన్నీ వస్తారండి. మనకు డబ్బులు లేనప్పుడు ఫోన్పే చేస్తారండి. మనకి వెంటనే డబ్బులు ఫోన్పే చేస్తారండి ఇతనైతే. మనకైతే చాలా మంచోడండి వాసని. మనల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలన్నా, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఏ క్యాంపెయిన్ తీసుకుని వెళ్ళాలంటే ఇవన్నీ ఉండాలండి మనకి. అయితే మన ట్రైన్ అయితే ఎక్కిపోయామండి. అయితే చూడండి. అయితే మీకు ట్రైన్ మీద ఏ రకంగా చూపిస్తుంది. జనాలు అయితే ఎలా ఉన్నారు చూసారు. మా పిల్లలు అయితే మీకు హాయ్ అని చెప్తున్నారండి. ఏదన్నా చూడండి ఏ రకంగా ఉన్న ట్రైన్ అయితే. మేమైతే వచ్చేసామండి. అయితే వైజాగ్ చూడండి. వైజాగ్ అలా చూపిస్తున్నాను. వైజాగ్ అంటే టర్నింగ్ ఇక్కడ ఆగిందండి ట్రైన్ ఆగి చూడండి. అదండి వైజాగ్ అదేనండి. ఇంకైతే మనము దగ్గరలో పడుతున్నామండి. అయితే మనమైతే వెళ్తున్నాం కానీ ప్రయాణం వైజాగ్ అయితే వచ్చేసాం మామ. ఏదండి వైజాగ్ అయితే ఇలా ఉంది మామ. చాలా అందంగా ఉంది మామ. అయితే వైజాగ్ చూడడానికి చాలా అందంగా ఉంది చూడండి. ట్రైన్ అయితే అలాగా స్టార్ట్ అయింది మామ. చూడండి మామ. నాకైతే వైజాగ్ చూసి చాలా హ్యాపీగా ఉంది మామ. మేమైతే ఎప్పుడు చూడం కాబట్టి ఎప్పుడుకోసారి వస్తాం మేమైతే. చూడండి ఏ రకంగా ఉందో చాలా అందంగా ఉంది. పచ్చ పొలాలు ఎలా ఉన్నాయి చూసారండి. పొలాలు కాకుండా అవి మామూలుగా ఉండిపోయాయి కదండి. మామూలుగా ఆ రకంగా ఉన్నాయి కదా మామ. అయితే వైజాగ్ వచ్చేసాం మామ. అయితే మీ సింకంత మామ. లైక్ కొట్టడం మర్చిపోకండి మామ. కామెంట్లు పెట్టండి మామ. బాయ్.